అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 39వ వార్డులో ఏదైతే వైసీపీ అరాచకం చేస్తూ టీడీపీ వర్గీయుల్ని కత్తితో దాడి చేయడం జరిగింది. వారిని హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొస్తే పరిస్థితి విషమంగా ఉందని చెప్పి విజయవాడకి పంపించడం జరిగింది. అదే విషయం మీద మనకి టీడీపీ వర్గీయులు మనకు అందుబాటులో ఉన్నారు. కట్టా దుర్గాని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది ఏంటి అన్న విషయాన్ని. చెప్పండి దుర్గా, ఏం జరిగింది అసలు ఏంటి? ఈరోజు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వైసీపీ కార్యకర్తలు 39వ డివిజన్కు సంబంధించిన వేరంకి కృష్ణమూర్తి, అతని కుమారుడు ఇంకొంతమంది కలిసి మా తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి నారగాని వెంకట్రావు అనే కుర్రోడిని వాళ్ళ ఇంట్లోంచి కత్తి తీసుకొచ్చి ఆ ఓటమిని వారిని జీర్ణించుకోలేక ఈ విధమైన దాడులకు తెగబడతాం. నిన్నటి వరకు కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఇదే రకమైన ధోరణితో నడుచుకుని ఈరోజు ప్రభుత్వం మారిన వారిలో మార్పు రాక దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక అతను ప్రాణాపాయ స్థితిలో ఈ రోజున ఉండటంతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తే డాక్టర్ గారు సజెషన్ మేరకు అతను విజయవాడ తీసుకెళ్లడం జరిగింది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మా కార్యకర్త గనక ఏదన్నా జరిగితే తర్వాత మీరు ఎదుర్కొనే పరిణామాలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటాయని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. అది ఏదైతే ఏం జరిగిందో అయితే వైసీపీ ప్రభుత్వం ఈ రోజున ఓటమిని తట్టుకోలేక ఈరోజున టీడీపీ వర్గీయులపై దాడి చేయటం, అతని పరిస్థితి విషమంగా ఉండటం, ఏదైతే కార్యకర్తలు ఏదైతే ఉందో మనకి కట్ట అంజిబాబు గారు మనకు అందుబాటులో ఉన్నారు. అంజిబాబు గారు చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి కదా? విపరీతమైన పారవిభావం జరుగుతాం వల్ల వాళ్ళకి విషయం ఏంటంటే కుర్రోళ్ళు సరదాగా అటు ఇటు తిరుగుతుంటే పిలిచి అమ్మనాబూతులు తిట్టి విపరీత దురభాషలాడి ఒకరికొకరు తోసుకుంటే వెనక నుంచి వెళ్ళి కత్తిచ్చి పొడిచేశారండి చిన్న కుర్రోడు. విషయం ఏంటంటే అలా వాటమి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడికడికి దాడులు మొదలెట్టించారు. ఎక్కడికక్కడికి దాడులు మొదలెట్టేటం ఏం చేస్తారో మీరు కుర్రోళ్ళు రెచ్చగొట్టేయడం. కుర్రోళ్ళు రెచ్చగొట్టి ఎక్కడికడికి ఎప్పటి నుంచో ఆపుకుంటూ వస్తుంది. వాళ్ళ కాడ చాలా మంది ఆపుకుంటూ పొద్దు నుంచి ఆపుకుంటూ వచ్చి అందరూ కలిసి ఒకసారి కూర్చొని మేము టీవీలు చూసుకుంటున్నాం. మధ్యలో భోజనానికి వెళ్ళిన టైంలో ఈ గొడవలు జరిగినాయండి. అది ఇంత దారుణంగా చేస్తున్నారు. ఇంకా ఏదైతే మరి అధికారంలోకి టీడీపీ వచ్చేయటం పక్కా అయింది, కానీ ఈ టైంలో ఇలాంటి ఇచ్చేయటం మరి ఏ విధంగా చూడాలంటారు దీన్ని? అధికారం టీడీపీకి వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత కూడా మేము ఎటువంటి గొడవలు చేయకూడదు, ఎటువంటి పక్షసాధింపులు ఉండకూడదు, కలిసిమెలిసి చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. ఇంకా వాళ్ళు అదే పాదంలో అదే దోదంలో ఉన్నారు. ఇంకా ఆ టైంలోనే మనం రౌడీజం చేస్తే వాళ్ళు లొంగుంటారు అని దడిపిస్తాకి ఇంకా ప్రయత్నిస్తున్నారు. మేమైతే ఎటువంటి చర్యలు తీసుకుంటాకి లేదు. మేమంతా పోలీసు ఎలా ఉంటుందో పోలీసు వారికి పోతాకు సిద్ధంగా ఉన్నాం. అది ఏదైతే కక్ష సాధింపు చర్యలకు దిగిన వైసీపీ కార్యకర్తలు ఏం చేసినా సరే మేము న్యాయపరంగా చట్టం ఏం చేస్తే ఆ చట్టపరంగానే మేము చర్యలు తీసుకుంటాం తప్ప మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోమని కట్ట అంజిబాబు గారు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.